సంతోషంగా ఉన్నారు. అది మీకు కూడా అందరికీ తెలిసిన విషయమే. అదే పద్ధతిలో రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఆయన దానికన్నా మిన్నగా మీకు అన్ని పథకాలు ఇస్తున్నాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. అంటే పోయిన 5 సంవత్సరాల కంటే ఇప్పుడు డబుల్గా ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా సరే పెట్టే గుణం గల ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడిని 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 3 సార్లలో ఒక్కసారైనా ఒక పథకం పెట్టిన దాఖలాలు ఏమాత్రం లేదు. చంద్రబాబు నాయుడు ఏదైనా సరే మోసం చేయడమే తప్ప ఇంకొకటి ప్రజలకి సహాయపడదాం అనేది ఏమాత్రం ఆయనకు ఆ గుణమే లేదు. ఎలక్షన్ టైంలో వస్తాడు, ఉపన్యాసాలు ఇస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర అయిపోయిన తర్వాత ఆయన మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత 5 సంవత్సరాలు మేనిఫెస్టోలో ఏమాత్రం బ్రేక్ రాకుండా అందరికీ అన్ని పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీరు అది ప్రతి ఒక్కళ్ళు గమనించండి. రేపు మళ్ళా జగన్మోహన్ రెడ్డిని మళ్ళా మనం తీసుకొచ్చుకుంటే ఇప్పుడు ఇచ్చిన పథకాలకి డబుల్గా మళ్ళా మేనిఫెస్టో వచ్చింది. 2 కలిపి రేపు ఎలక్షన్ తర్వాత అందరికీ కొత్త మేనిఫెస్టోలో ఉండే పథకాలన్నీ రావడం జరుగుతుంది.